హాయ్ అండి, అందరికి నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నా. అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియో ఏంటంటే, అప్పుల వల్ల మనం నాశనం అయిపోతామా, అప్పుల వల్ల మన లైఫ్ స్పాయిల్ అవుతుందా, అప్పుల వల్ల మనం స్ట్రగుల్స్ పడతామా, మేబీ సూసైడ్ వరకు వెళ్తామా అంటే నిజమే అంట. దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్తా. అసలు అప్పులు ఎలా చేస్తున్నాం, అప్పులు ఎలా ఇరుక్కుపోతున్నాం, ఒక్కసారి అప్పు చేస్తే ఎలా అలవాటు అయిపోతున్నాం, దానివల్ల వచ్చే సమస్యలు ఏంటి, ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకేనా? ముందుగా వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయాలని ఆశిస్తున్నా. నేను కూడా మంచిగా తీస్తాను అనుకుంటున్నా. సో ఇంక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఎవరైనా సరే ఫస్ట్ అప్పు ఎలా చేస్తాం, మనకి ఏదైనా అవసరానికి హాస్పిటల్స్కో, లేదంటే ఎడ్యుకేషన్కో, లేకపోతే మనకి ఏదైనా అవసరం ఏదైనా కొనుక్కోవాలనుకున్నా మనం ఖచ్చితంగా అప్పు చేస్తాం. అది ఈఎంఐ అయినా కావచ్చు, ఆఫ్లైన్లో ఎవరి దగ్గర వెళ్ళి ₹1 మనం తీసుకోవచ్చు. కరెక్ట్, బాగానే ఉంది. ఈ అప్పు చేసే ముందు మనం ఒకటి ఆలోచించాలి. ఇప్పుడు సపోజ్ మనకు ఒక 10,000 జీతం వస్తుంది, మనకు ఒక 6 నెలల్లో ఒక 5,000 ఎక్స్ట్రా కావాలనుకుంటే 5,000 తెచ్చుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మంత్ మనం మేనేజ్ చేద్దాంలే అనుకుంటే ఓకే. బట్ చాలామంది ఏం చేస్తారంటే ఎక్కువ హెవీ ఇంట్రెస్ట్ తెచ్చుకుంటున్నారు. హెవీ ఇంట్రెస్ట్ అంటే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మామూలుగా జనరల్గా ₹1, ₹2 అయితే ఓకే. చాలామంది ₹10 ఇంట్రెస్ట్, ₹20 ఇంట్రెస్ట్ కూడా తెచ్చుకుంటున్నారు. అవసరం అలాంటిది, అంతే కదా. ఎగ్జాంపుల్ చెప్తా, అసలు అప్పుల్లో ఎలా ఎరుక్కుపోతాం కూడా చెప్తా. నాకు ఫస్ట్ కంపెనీలో జాబ్ వచ్చింది, ప్రైవేట్ జాబ్. వచ్చిన తర్వాత వెంటనే నేను బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశాను. వెంటనే ఒక ఏజెంట్ వచ్చి కాల్ చేశాడు అనమాట ఆన్లైన్లో. ఏదో ఇంగ్లీష్లో మాట్లాడితే తమిళ్లో మాట్లాడారు, నాకు అర్థం కాలేదు. క్రెడిట్ కార్డ్ తీసుకో అన్నాడు. నాకు క్రెడిట్ కార్డ్ అంటే కూడా తెలియదు. ఆ క్రెడిట్ కార్డ్ నాకు వద్దు అది అంటే, అతను ఏదో చెప్పేశాడు తమిళ్లో, ఇంగ్లీష్లో చెప్పాడు. సంథింగ్ మీరు తీసుకోవాలి, ఇది మ్యాండేటరీ అని చెప్పాడు. నేనేమనుకున్నాను, నాకు అసలు బ్యాంక్ అకౌంట్ ఫస్ట్ ఓపెన్ చేయడం అదే. నాకు ఎలా అనిపించిందంటే, ఇది మ్యాండేటరీ ఏమో, తీసుకోలేమో అని చెప్పి తీసుకున్న తర్వాత నాకే ఫస్ట్ నేను తప్పు చేసిన ఎక్కడ అంటే, దాన్ని నేను ఏటీఎం లాగా కూడా వాడచ్చు అని చెప్పేసి ఏటీఎంకి వెళ్ళా. తీసుకొని ఒక 5,000 విత్డ్రా చేసిన. 5,000 నాకు ఎంత పడింది, 1,600 దాకా సర్వీస్ ఛార్జెస్ పడ్డాయి. అదొక 1,600 ఎక్స్ట్రా పడిందా. దాని తర్వాత గమ్మ ఉంటుందా, లిమిట్ వచ్చి ₹47,000. సో నేనేం చేశానంటే, ₹47,000 వాడేసా, యూజ్ చేసా. నా శాలరీ ఎంత అప్పట్లో, నాకు తెలిసి 17,500 నా శాలరీ. ఆ శాలరీతో ఈ క్రెడిట్ కార్డు కట్టాలి. నాకు 47,000 వాడేసా 1 మంత్కి. వాడేసిన తర్వాత నేను కట్టగలనా? కట్టలేను. మీరు నమ్మరు, లిటరల్లీ ప్రతి నెల ₹1,950 ఓన్లీ ఇంట్రెస్ట్ మాత్రమే. మినిమం అమౌంట్ ఉంటుంది కదా, ఓన్లీ ఇంట్రెస్ట్ మాత్రమే. ఆల్మోస్ట్ 24 మంత్స్ కట్టా. అంటే అసలు 47,000 అలాగే ఉంది. నేను వచ్చేసి ఆల్మోస్ట్ 48,000 కట్టేసి ఆల్రెడీ. కానీ అసలు అలాగే ఉంది కదా, ప్రిన్సిపల్ అమౌంట్ అలాగే ఉంది. ఆ 47,000 కట్టడానికి నేను వేరే వాళ్ళు మళ్ళీ 50,000 వడ్డీకి తెచ్చుకున్నా. ₹2 ఇంట్రెస్ట్ బాండ్ మీద తెచ్చుకున్నా. ఆ 50,000కి ₹12,000 ఇంట్రెస్ట్ కట్టాను మళ్ళీ నేను. అంటే 1 ఇయర్, ఆల్మోస్ట్ 1 ఇయర్కి 12 నెలలకి ఆల్మోస్ట్ ₹2 ఇంట్రెస్ట్, నెలకి ₹1,000 లెక్కన 12 నెలలు కట్టా. 12 నెలలు 12,000 కట్టా. మీరు ఆలోచించుకోండి. మళ్ళీ నేను 50,000 కట్టాలి కదా, అసలు నేను కట్టినంత వడ్డీయే 12,000. వాళ్ళు వచ్చి మళ్ళీ నాకు కావాలి, నా అసలు ఇచ్చేయండి అన్నారు. ఆ 50,000కి మళ్ళీ నేను 50,000 వేరే వాళ్ళు అప్పు చేశాను. చూసారా, నేను తీసుకున్న ఒక చిన్న పొరపాటు, క్రెడిట్ కార్డు తీసుకొని దాన్ని వాడడం వల్ల క్రెడిట్ కార్డు అసలు కట్టడానికి నేను వేరే వాళ్ళు అప్పు చేశా. ఆల్రెడీ నేను ఇంట్రెస్టే 48,000 కట్టేసా. వేరే వాళ్ళు 50,000 తీసుకొని దానికి 12,000 ఇంట్రెస్ట్ మళ్ళీ కట్టా. మళ్ళీ వేరే వాళ్ళు 50,000 తీసుకొని ఇతనికి అసలు కట్టేసా. కానీ అతను ఆ 50,000 నాకు కార్యపారాడు అవుతూనే ఉంది. ఈ 50,000 మళ్ళీ నేను ఎప్పుడు కట్టాను, మళ్ళీ నేను కొద్దిగా అమౌంట్ బ్యాంక్లో గోల్డ్ కొద్దిగా పెట్టేసి అది కట్టాను అనమాట. ఇలాంటి జరుగుతాయి ఉంటాయి. సో నేనేంటానంటే, చూసారా, చిన్న పొరపాటు చేసిన దానికి నాకు ఎక్కడ దాకా తీసుకెళ్ళిందో, ఇలాగ చాలా ఇబ్బంది పడినా. నాకు ఆల్మోస్ట్ ₹47,000 క్రెడిట్ కార్డు లిమిట్ తీసుకొని ఆల్మోస్ట్ నా 3 ఇయర్స్ నా లైఫ్ మొత్తం అప్పులు కట్టడానికి సరిపోయింది. అదొకటి. సరే, ఇంకొంతమంది కొంతమంది హాస్పిటల్స్ కావాలనుకుంటారు. ఓకే, మనం అప్పు చేయడంలో మనం కట్టగలుగుతాం అనుకుంటే ఓకే, ఖచ్చితంగా తీసుకుంటాం. హాస్పిటల్స్కు ఏదో ఎమర్జెన్సీకి అయితే ఖచ్చితంగా తీసుకుంటున్నాం. ఎప్పుడు కానీ ఒకటి చెప్తాను, మన అవసరం వేరే వాళ్ళకి అడ్వాంటేజ్ అవ్వకూడదు. అదేంటని ఎగ్జాంపుల్ చెప్తా. నాకు తెలిసే కొంతమంది ఒక ₹10,000 కావాలి, అదేదో సమ్ ఎమర్జెన్సీ, లేకపోతే వాడు ఏదైనా బైక్ కొనుక్కోవడానికో, లేకపోతే ఒక వస్తువు కొనుక్కోవడానికో ₹10,000 కావాలని తీసుకుంటున్నారు. తీసుకున్న తర్వాత వేరే వాళ్ళు అడిగితే వాళ్ళు బాండ్ ఏం రాయట్లేదు. వాళ్ళు ఏమంటున్నారంటే, 10,000 ఇస్తాం కానీ ₹10 ఇంట్రెస్ట్ అన్నారు. సరే, ₹10కి ఇంట్రెస్ట్ తెచ్చుకున్నాం.
మన శాలరీ అంతా చూసుకోవాలి. మన శాలరీ అంతా చూసుకోకుండా తెచ్చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? ఆల్మోస్ట్ ఒక 5 నెలలు 6 నెలలు కట్టలేదు. 6 నెలలు కట్టలేదు అనుకున్నాం. 6 నెలలు కట్టకపోతే వడ్డీ ఎంత వచ్చేసింది? 10 రూపాయల లెక్కన ఆల్మోస్ట్ 6,000 వచ్చేసింది. అసలు 10,000 ఉందా? వడ్డీ 6,000 వచ్చేసిందా? ఈ 6,000 తర్వాత ఇతను ఇప్పుడు ఏం చేయాలి? 6,000 రూపాయలకి మళ్ళీ ఇంట్రెస్ట్ తెచ్చుకున్నాడు. ఆలోచించుకోండి, 6 రూపాయలు మళ్ళీ 6,000 కోసం 2 రూపీస్ లెక్కన వేరే వాళ్ళ దగ్గర వడ్డీ తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఎంత అయింది? మొత్తం 16,000 కట్టాడు. ఈ 16,000 కాస్త ఆల్రెడీ మళ్ళీ ఇప్పుడు వేరే వాళ్ళు తెచ్చుకున్నాడు కదా, 16,000 అయింది. అక్కడ మళ్ళీ 2 రూపీస్ లెక్క ఇంట్రెస్ట్ కట్టాలి. సో ఇది నీకు అవ్వట్లేదు, అంటే ఎక్కడ నీకు క్లోజ్ అవ్వట్లేదు నీ లోన్ అప్పు అనేది. ఈ క్యారీ ఫార్వర్డ్ అవుతూనే ఉంది. సో ఇలాగేంటంటే సమ్ టైమ్స్ మనం 10,000 కదా కట్టేద్దాంలే, 20,000 కదా కట్టేద్దాంలే, 30,000 కదా కట్టేద్దాంలే అనుకుంటాం. అది కాస్త ఎలా అవుతుందంటే అలవాటు అయిపోతుంది. 10,000 తీసుకుంటాం, ఈ 10,000 కట్టడానికి ఇంకో దగ్గర 10,000 తీసుకుంటాం. ఆ 10,000 కట్టడానికి ఇంకో దగ్గర 20,000 తీసుకున్నాం అనుకోండి, అది 30,000 అవుతుంది. 30,000కి మళ్ళీ 30,000 అప్పు చేస్తున్నాం. ఈ 30,000 కట్టడానికి మళ్ళీ అది 60,000 అవుతుంది. 60,000కి మళ్ళీ ఇంకొక 60,000 అప్పు చేస్తున్నాం. అంటే ఇది పోతూనే ఉంది. నీ లైఫ్ మొత్తం నీ అప్పులు కట్టడానికి సరిపోతుంది. నీ జీవితం మొత్తం సంకనాగిపోతుంది. సో దయచేసి చెప్తున్నా, అప్పులు మాత్రం చేయొద్దండి. చేయాలి ఎంత సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను కట్టగలను, నేను ఒక 10,000 తీసుకుంటే అది ఎమర్జెన్సీకి, నేను ఒక పిల్లల ఫీజుకో లేకపోతే ఏదైనా నాకు హాస్పిటల్స్కో, అమ్మ నాన్నకి ఏదైనా హాస్పిటల్స్కో ఎమర్జెన్సీకి తీసుకుంటే, నేను 10,000 తీసుకుంటే నేను నెక్స్ట్ మంత్ 2 నెలలకో కట్టేస్తాను అనుకుంటే తీసుకోవచ్చు. అది కూడా ఏంటి, ఏదో 1 రూపీ 2 రూపీస్ అంటే పర్లేదు, 10 రూపాయలు ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు. చాలామంది 10 రూపీస్ ఇస్తున్నారు. నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది 10 రూపీస్ ఇచ్చి ఎంతోమంది ఇల్లు అమ్మేసిన వాళ్ళు ఉన్నారు. మా ఊర్లోనే చాలామంది ఇల్లు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. 10 రూపాయలు ఇంట్రెస్ట్ తెచ్చుకునేసేది. అతికి మించి దాన్ని ఏమంటారంటే, మనం ఎంత బరువు మోయగలం అంతవరకే మోయాలి. ఎక్స్ట్రా బర్డన్ మనం మోయలేనప్పుడు ఏం చెప్తుందంటే, ఒకసారి మనం పెట్టుకున్నా ఎక్కువసేపు మోయలేం. మనం ఏం చేస్తాం, ఆ టైంకి ఏమనిపిస్తుంది అంటే మనకి ఏదో ఒకటి కావాలి, మనం చేసేయాలి అని చెప్పేసి అప్పు చేస్తున్నాం. కట్టేస్తాంలే, ఏముందిలే కట్టేద్దాంలే అనుకుంటున్నాం. అది ఆ అప్పు కాస్త భారం అయిపోతుంది. ప్రతి నెల కట్టలేం. అది 10 రూపాయల ఇంట్రెస్ట్, 1 రూపీ కూడా కాదు కదా 10 రూపాయల ఇంట్రెస్ట్, కట్టలేం. సో చాలామంది ఇలా చేసుకొని ఉన్న ఇల్లు అమ్ముకొని వీధిని పడిపోయేసి, ఆ ఇల్లు అమ్మినా కన్నా అప్పులు తీరుతాయా? మ్యాక్సిమం తీరదు. కొంతమంది లక్షలు చేసేసినారు. ఇల్లు అమ్మినా కొంతమందికి అప్పులు తీరలేదు. మా ఊరు చాలామంది ఉన్నారు అట్లా. సో దయచేసి ఎవరు కూడా అప్పుల్లో ఇరకపోవద్దండి. అది ఏదైనా సరే మనం ఎంతవరకైతే మనం కట్టగలుగుతామో, ఎంతవరకైతే బేర్ చేయగలుగుతామో అంతవరకు మాత్రమే మనం అప్పు చేయాలి. అతికి మించి మనం ఏది చేసినా మనకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ముందుగా మానసికంగా చెడిపోతాం, ఎవరు చెప్పుకోలేం. అర్థమవుతుందా? చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే మనం హ్యాపీగా కనీసం ఒక పూట అన్నం కూడా తినలేం. అప్పులు, టెన్షన్స్, నైట్లో నిద్ర రాదు, ఎవరు చెప్పుకోలేం. అమ్మ నాన్న చెప్పుకోలేం, భార్యతో చెప్పుకోలేం, ఫ్రెండ్స్తో చెప్పుకోలేం, ఎవరు చేసుకోలేం. చాలామంది ఎవరు చెప్పుకోలేం, చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మనమే చూస్తుంటాం డైలీ ఎంతోమంది అప్పులు అయిపోయి చనిపోయిన వాళ్ళు, అప్పు చేసి కట్టుకోలేక ఇంటికి వచ్చే రోజు మనం మానవం తీస్తూ ఉంటారు. రే అప్పు కట్టాలి, పొద్దున్న లేచి వచ్చేస్తారు. నీకు తెలియదు, నేను అనుభవించాను ఆ బాధ. పొద్దున్న మార్నింగ్ 6 కంతా వచ్చేసేవాళ్ళు, ఇంటికి వచ్చేసేవాళ్ళు. అప్పు కట్టాలి ఇంత ఉంది ఇంకా కట్టలేదు. సరే పోనీ, కొంతమంది మనం కట్టలేము, వాడి పరిస్థితి బాగాలేదులే, అసలన్నా కడితే తీసుకుంటారా, వడ్డీ వద్దులే అనేవాళ్ళు ఎవ్వరు లేదు. ఖచ్చితంగా నాకు వడ్డీ కూడా కావాలనుకున్నాను అన్నారు. లిటరల్ నేనే చాలా వరకు కొన్ని లక్షల్లో అస్సలు కాకుండా వడ్డీ కట్టినాను, నేనే కట్టాను. ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో ఎవరైనా సరే నా సజెషన్, మీరు అప్పు చేయాలనుకుంటే ఒకటి ఆలోచించండి. అప్పు చేసే ముందు, అరే ఇది అప్పు చేస్తున్నాం, ఇది ఎందుకు, నిజంగా అప్పు చేసేటప్పుడు ఇది మనం కట్టగలం లేదా, సరే ఈ వడ్డీకి మనం బేర్ చేయగలమా లేదా, ఇంత వడ్డీ మనకు అవసరమా. అంతెందుకని 2,000 అడిగితే కూడా 10 రూపాయలు ఇంట్రెస్ట్ ఇస్తున్నారండి నాకు తెలిసి. 2,000 రూపాయలు కావాలంటే కూడా 10 రూపాయలు ఇంట్రెస్ట్ రా, లేదా 5 రూపాయలు ఇంట్రెస్ట్ రా, తీసుకుంటావా? లేదు. మనం వడ్డీలు కట్టలేక చాలామంది బాధపడుతున్నారు. దయచేసి ఎవరు కూడా అప్పు చేయడం తప్పని చెప్పట్లేదు, బట్ ఎంతవరకు మనం అప్పు చేయాలి, ఎంతైతే మనం బేర్ చేయగలుగుతాం అంత మాత్రమే అప్పు చేయండి దయచేసి, అంతే. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నా. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. నాకైతే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.